కొలాస్టమీ కానీ ఇలియాస్టమీ కానీ ఎప్పుడు చేస్తామంటే మనం పేగు జాయిన్ చేసిన తర్వాత మోషన్ ఇమీడియట్గా దాని మీదకి వెళ్తే సూచర్స్ అనేవి ఊడిపోతాయి అన్న భయంతో కొన్నిసార్లు చేస్తాం అనమాట. ఇలియాస్టమీ అంటే పేగు టెంపరీగా బయట పెట్టడం కానీ ఆర్ పర్మనెంట్గా బయట పెట్టడం కానీ దాన్ని స్టోమా అంటాము. అది ఇలియం బయట పెడితే ఇలియాస్టమీ అంటాము, కోలోన్ అనేది బయట పెడితే కొలాస్టమీ అంటాం. సో ఇది ఎక్కువగా రెక్టల్ క్యాన్సర్స్లో యూస్ చేస్తుంటాం. కోలాన్ క్యాన్సర్స్లో 99% చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్సెప్ట్ పేగే ఉన్న బెజ్జం పడిపోయి పర్ఫరేషన్ అయితే తప్పితే 99% కోలాన్ క్యాన్సర్స్లో చేయాల్సిన అవసరం ఉండదు. రెక్టల్ క్యాన్సర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే అది బాగా కిందకు ఉంటుంది కాబట్టి మోషన్ వెళ్ళినప్పుడు సూచర్స్ అనేవి కొంచెం ఊడిపోతాయని భయం ఉంటుంది. దానివలన మనం టెంపరీగా ఒక 2 months or 3 months కొలాస్టమీ కానీ ఇలియాస్టమీ కానీ చేస్తాం అన్నమాట. ఎక్కువ శాతం అంటే రెక్టంలో పై భాగంలో ఉన్నంత వరకు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చిన స్టేప్లర్స్ ఉన్నాయి. సో ఈ స్టేప్లర్స్ తోటి ఏం చేస్తామంటే మనం క్లిప్స్ లాంటి చిన్న చిన్నవి ఉంటాయి, టైటానియం క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ తోటి మనం సూచర్ చేస్తాం అనమాట. అవి చాలా లీక్ ప్రూఫ్గా ఉంటాయి అండ్ బ్లడ్ సప్లై కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలియాస్టమీ చేయటం అనే ఇన్సిడెన్స్ అనేది తగ్గింది. లో రెక్టల్ క్యాన్సర్స్ అండ్ ఏనల్ క్యాన్సర్స్ వీటిల్లో ఏంటంటే బాగా కింద అంటే స్పింక్టర్ కూడా ఎనల్ స్పింక్టర్ అంటాం కదా, అంటే మనం మోషన్ ఆపుకోగలిగే మసిల్ అనమాట. మోషన్ ఆపుకునేటప్పుడు యూస్ చేసే మసిల్ని స్పింక్టర్ అంటాం. సో ఆ స్పింక్టర్ కనుక ఇన్వాల్వ్ అయిపోతే క్యాన్సర్ వల్ల అప్పుడు మనం రెక్టమ్ అనేది అదే ఎనల్ కెనాల్ అనేది సేవ్ చేయలేము, స్పింక్టర్ సేవ్ చేయలేము. అలాంటి వాళ్ళకి మాత్రమే పర్మనెంట్గా కొలాస్టమీ అనేది అమర్చడం జరుగుతుంది. సో అందరికీ ఇలియాస్టమీ కొలాస్టమీ చేయాల్సిన అవసరం ఉండదు. చాలామందిలో టెంపరీ అంటే 2 months 3 months చేసి తర్వాత మళ్ళీ అది లోపల పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. వెరీ ఫ్యూ అంటే జస్ట్ ఒక 10 to 20% మాత్రమే పర్మనెంట్గా కొలాస్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది.